ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్పై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. టెండర్స్లో భారీగా అవినీతి బట్టబయలైంది. ఏపీ ప్రభుత్వానికి 195.33 కోట్లు నష్టం జరిగినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. లిక్కర్ రవాణా టెండర్ నిబంధనల్ని కొందరికి అనుకూలంగా మార్చినట్టు గుర్తించారు అధికారులు. లిక్కర్ ఫైనాన్స్ అంతా కేశిరెడ్డి, వాసుదేవరెడ్డి వర్గం చేతుల్లోనే ఉన్నట్టు ఈడీ నిర్ధారించింది. అధిక రేట్లకు టెండర్లు దక్కించుకుని అక్రమ లాభాలు పొందినట్టు తేల్చారు అధికారులు. రాజకేశిరెడ్డిని ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. పీఎంఎల్ఏ కింద హైదరాబాద్లో 5 చోట్ల సోదాలు చేశారు అధికారులు. కేశిరెడ్డి, వాసుదేవరెడ్డి సహా 6 ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేసినట్టు తెలిపారు. సోదాల్లో లగ్జరీ కారు, 94.5 లక్షల ఖరీదైన వాచ్లు సీజ్ చేశారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు కూడా పట్టుబడింది. అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇద్దరిని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా కోర్టు జూన్ 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ప్రస్తుతం రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి రిమాండ్లో ఉన్నారు.